ఇప్పటి వరకు మనము స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్లో పుష్ అనే ఆపరేషన్ని మనము చూసామన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం పాప్ అనే ఆపరేషన్ని చూస్తున్నాం. ఇందులో కూడా మనము ఎన్ అనే నంబర్స్ అనేవి తీసుకున్నాం, ఇందులో కూడా ఎన్ అనే నంబర్స్ అనేవి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, మనము స్ట్రక్ట్ నోడ్ పి అనేది తీసుకొని టాప్ ఆ ఎలిమెంట్ని మనం ఎందులో చేస్తాము, టాప్లో ఉంచుతాం అనమాట. పి ఈక్వల్ టు నల్ అంటే ఏంటి, పాయింటర్ అనేది మనకి నల్ అయితే ఏమో రావాలి, స్టాక్ ఈజ్ ఎంటీ అని రావాలన్నమాట. అంటే ఎలిమెంట్స్ ఏం లేకపోతే నాకేం రావాలి, ఎంటీ అని రావాలన్నమాట. అదర్వైజ్ లేకపోతే నాకు డేటాలో పి పాయింటర్లో మనము స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసిన దాన్ని మళ్ళీ నెక్స్ట్ యొక్క అడ్రస్ అనేది మనం స్టోర్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఫ్రీ అంటే ఏంటి, మనకి ఎలిమెంట్స్ అనేవి ఇందులో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ అని అంటాం అనమాట. నెక్స్ట్ డేటా పాప్డ్ అనమాట. అంటే నెక్స్ట్ డేటా అనేది అందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం పాప్ చేస్తున్నాం కాబట్టి పాప్డ్ ఎలిమెంట్ అని అంటాం అనమాట. గెట్ సిహెచ్ రిటర్న్ ఫంక్షన్ అనమాట. చాలా ఈజీ అమ్మ ఈ ప్రోగ్రామ్స్. మనం కొంచెం లాజిక్ నేర్చుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ అండ్ యూజ్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్ అనేవి చూద్దాం అనమాట. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ మనకి టాప్ అనేది ఉందన్నమాట. అంటే టాప్ అనేది ఉంది, మనకి ఇక్కడ డేటా అనేది తీసుకున్నాం అనమాట. డేటా అనేది ఏం తీసుకున్నాం, మనం 11 తీసుకున్నాం, 22 తీసుకున్నాం, 33 తీసుకున్నాం, 44 అనేది కూడా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి అడ్రస్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ దానికి అడ్రస్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ సెకండ్ దాని యొక్క అడ్రస్ ఎంత, 5000 అనమాట. నెక్స్ట్ దాని యొక్క అడ్రస్ ఎంత, 4900. నెక్స్ట్ దాని యొక్క అడ్రస్ ఎంత, మనకి 4800. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకి ఫస్ట్ దాని యొక్క అడ్రస్ ఏం లేదు, ఇక్కడ నుంచి మనకి తీసుకుంటున్నారు, ప్రీవియస్ అడ్రస్ అనేది తీసుకుంటున్నారు. దీని యొక్క అడ్రస్ ఎంత ఉంది, మనకి బిఫోర్ అడ్రస్ అనమాట. ఈ ఎలిమెంట్కి మనకి బిఫోర్ అడ్రస్ అనేది రాస్తాం అనమాట, 4800. ఈ ఎలిమెంట్కి మనకి ముందున్న అడ్రస్ అనేది రాస్తాం అనమాట, ప్రీవియస్ అడ్రస్ అనేది రాస్తాం అనమాట. దీనికి ఉన్న ఎలిమెంట్ అంతా 5000. అప్పుడు దీని యొక్క అడ్రస్ ఏమవుతుంది, టాప్లో స్టోర్ అవుతుంది అనమాట. దీని యొక్క అడ్రస్ మనకి టాప్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఫస్ట్ క్రియేట్ ఏ టెంపరీ నోడ్ అనమాట. దీన్ని ఏమంటాం మనము, టెంపరీ నోడ్ అని అంటాం అనమాట. టెంపరీ నోడ్ అండ్ అసైన్ 44 ఇంటూ డేటా ఫీల్డ్. అంటే ఏంటి, మనకి డేటాలో మనకి 44 అనేది, ఈ నోడ్లో మనకి 44 అనే డేటాని మనము ఫీల్డ్ చేస్తున్నాం అనమాట, అసైన్ చేస్తున్నాం అనమాట. టాప్ లింక్ ఫీల్డ్ అండ్ లాస్ట్ టెంప్ అసైన్ ఇంటూ ద టాప్ అనమాట. అంటే లాస్ట్ ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాం, మనము అసైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ 5000 అనేది వచ్చిందనమాట. ఇక్కడ 5000 అనేది మనకి టాప్లో ఉందన్నమాట. టాప్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ మనకి మెమరీ అడ్రస్ అనేది 5000. ఇక్కడ ఉండాల్సిన అడ్రస్ ఇక్కడికి వచ్చిందనమాట, ఈ టాప్లో వచ్చిందనమాట. ఇక్కడ 5000 ఉన్న అడ్రస్ అక్కడికి వచ్చింది, టాప్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ ఏంటి,